హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే సుధీర్ బాబు గారు నటించిన 'జటాధర' మూవీ యొక్క ట్రైలర్ అయితే చూశాను. మరి ట్రైలర్ చూసిన తర్వాత మనకేమనిపించింది? ఈ సినిమా యొక్క ట్రైలర్ చూసిన తర్వాత సినిమా యొక్క స్టోరీ ఏమన్నా నేను గెస్ చేయగలిగానంటే దాదాపు సినిమా స్టోరీ వచ్చేసి గెస్ చేయగలిగాను. అలాగే సినిమాలో ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి దాని గురించి ఇప్పుడైతే మనం డిస్కషన్ అయితే చేసుకుందాం. ఈ డిస్కషన్ చేసుకోబోయే ముందు ఈ సినిమాలో హీరోగా నటించిన సుధీర్ బాబు గారు వచ్చేసి ఆయన కెరియర్ స్టార్ట్ అయ్యి దాదాపు 15 సంవత్సరాలు అయితే అయింది. మరి ఈ 15 సంవత్సరాల్లో ఆయన ఎన్ని సినిమాల్లో నటించారో దాని గురించి పక్కన పెడితే ఆయనకు లభించిన విజయాలొచ్చేసి, హిట్ అయిన సినిమాలొచ్చేసి కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే కమర్షియల్‌గా అయితే హిట్ అయింది. ఆ సినిమా ఏదంటే 2013లో వచ్చిన 'ప్రేమ కథ' చిత్రం వచ్చేసి అప్పటి వరకు ఆ సినిమా వచ్చేసి ఒక ట్రెండ్ అయితే సృష్టించింది. అదేంటంటే హర్రర్ కామెడీ జానర్‌లో వచ్చేసి ఆ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయితే అయింది. ఇప్పుడొస్తున్న చాలా హర్రర్ కామెడీ సినిమాలొచ్చేసి ఆ సినిమా యొక్క ఇన్‌స్పిరేషన్సే. మరి ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఈయనకేమైనా స్టార్డమ్ పెరిగిందంటే అది కూడా లేదు. ఎందుకంటే ఆ సినిమా హిట్ అయిన తర్వాత దాని యొక్క మేజర్ క్రెడిట్ మొత్తం మారుతి గారైతే తీసుకున్నారు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలోనే సినిమా వచ్చింది. ఇక మిగిలిన క్రెడిట్ వచ్చేసి ఆ సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన నందిత శ్వేత గారైతే తీసుకున్నారు. ఎందుకంటే ఆమె వచ్చేసి పెర్ఫార్మన్స్ వల్ల సినిమా అయితే ఆడింది. ఆమె తీసుకోవడం అయితే న్యాయమే. మరి ఆ సినిమా తర్వాత ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఒక హిట్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్‌గా అయితే ఈ సినిమా వచ్చేసి వర్కౌట్ కాలేదు. మరి ఇప్పుడు ఈ సినిమా 'జటాధర' వచ్చేసి ఏమైనా వర్కౌట్ అయ్యిందా? ఆయనకు విజయాన్ని ఏమైనా అందిస్తుందా? అంటే ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించిందంటే ఇది వర్కౌట్ అయ్యే సబ్జెక్టే. ఎందుకంటే ఇప్పుడొచ్చిన ట్రెండ్ చూస్తుంటే డివోషనల్ టచ్ ఉన్న సినిమాలన్నీ విజయం సాధిస్తున్నాయి. మరి 'జటాధర' కూడా విజయం అయితే సాధించబోతుంది. ఇందులో వచ్చిన కాన్సెప్ట్ కూడా జనాలకు రిలేట్ అయ్యే కాన్సెప్ట్‌తోనే ఈసారి సుధీర్ బాబు గారైతే వచ్చారైతే మనకైతే అనిపిస్తుంది. మరి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మైనస్‌లేమన్నా నాకు అనిపిస్తున్నాయంటే ఇందులో స్టోరీ వచ్చేసి నేను చెప్తాను. ఫస్ట్ మైనస్ ఏంటంటే ఈ సినిమాలో యాక్ట్రెస్, హీరోయిన్‌గా చేసిన మెయిన్ లీడ్ వచ్చిన సోనాక్షి సిన్హా చేసిన క్యారెక్టర్ నాకు వచ్చేసి కాస్త మైనస్‌గా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్‌గా ఆమె వచ్చేసి దయ్యం క్యారెక్టర్ చేసింది. ఒక పిశాచి క్యారెక్టర్. మరి యాక్చువల్‌గా పిశాచి యొక్క మనం కాస్ట్యూమ్ చూసుకున్నా అలాగే కాళీమాత వస్తుంది కదా! ఆమె యొక్క ఉగ్ర రూపం. ఆ ఉగ్ర రూపాలు చూసుకుంటే వాళ్ళ స్కిన్ వచ్చేసి కాస్త డార్క్‌గా గాని, బ్లాక్‌గా గాని ఉండాలి. కానీ ఇందులో సోనాక్షి సిన్హా చేసిన కాస్ట్యూమ్స్ గాని, ఆమెకి స్కిన్ కలర్ చూస్తే ఆమెను చూస్తుంటే మాకు దయ్యంలా అనిపించడం లేదు. ఒక దేవతలాగే అనిపిస్తుంది. సో, అక్కడ హీరో ఆమె దయ్యంగా ఫైట్ చేస్తే మనకు దేవత విలన్ ఫైట్ చేస్తున్నట్టు ఉంది. కానీ హీరో దయ్యం ఫైట్ చేసుకున్నట్టయితే లేదు నాకు ఆ ట్రైలర్‌లో కనిపిస్తుంది. ఇదొక మైనస్‌గా అయితే మనకు కనిపిస్తుంది. యాక్చువల్‌గా సోనాక్షి సిన్హా తీసుకోవడం కూడా సినిమాకైతే దండగ అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె యొక్క మార్కెట్ ఎప్పుడో అయిపోయింది. హీరోయిన్‌గా కూడా ఫేడ్ ఔట్ అయిపోయింది. ఇప్పుడేదో కొన్ని సినిమాలు వచ్చేసి కాస్త హీరోలయితే చేసుంది. కేవలం హిందీలో కాస్త మార్కెట్ వాళ్ళ ఫేమ్‌ని యాక్ట్రెస్ తీసుకుంటే మంచిదనైతే తీసుకున్నారు. కానీ 'సోనాక్షి సిన్హా' వల్ల ఆ క్యారెక్టర్ అయితే వర్కౌట్ అయితే నాకైతే అనిపించడం లేదు. ఆ సినిమా వచ్చేసి పిశాచి కలర్స్ చాలా వైలెంట్‌గా అయితే ఉండాలి. కానీ అక్కడ ఆమెను చూస్తుంటే ఒక దేవతను చూస్తున్నట్టుంది. ఒక వరాలిచ్చే ఆమెను చూస్తున్నట్టుంది. కానీ ఒక దయ్యాన్ని, పిశాచిని ఆ రోల్‌కైతే ఆమె సూట్ కాదైతే నాకైతే అనిపిస్తుంది. సో, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు సినిమా యొక్క స్టోరీ ఏంటి దాని గురించి మాట్లాడుకుంటే సినిమా ట్రైలర్ చూసిన స్టోరీ అయితే దాదాపు అయితే అందరికి గెస్ చేయగలుగుతారు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే యాక్చువల్‌గా అప్పట్లో పూర్వకాలంలో రాజులైతే కొంతమంది ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు తీసుకొచ్చిన ధనాన్ని, నిధులనొచ్చేసి ఒక చోట అయితే పాతిపెట్టడం జరిగింది. దానికి ఒక చోట దాచిపెట్టి, దానికి రక్షణగా ఒక బంధనం అయితే ఏస్తారు. పూజారులతో, ఒక సాధువులతో కలిసి ఆ బంధనం ఎలా ఉంటుందంటే, మన అనంత పద్మస్వామి ఆలయంలో ఒక ఏడో గదికొచ్చేసి ఒక నాగబంధనం ఏశారు కదా! ఈ నిధికొచ్చేసి ఒక పిశాచి బంధనం అయితే ఏస్తారట. మరి ఏసినారు. మరి చాలా సంవత్సరాల తర్వాత కొన్ని వంద సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచిన తర్వాత అదొచ్చేసి ఒక ఆ భవనంలోకి ఆ ప్లేస్ ఉన్నతో ఒక ఇల్లయితే తయారు చేసుకుంటారు. ఇంట్లోకి ఒక ఫ్యామిలీ అయితే వచ్చుంటుంది. సో, అక్కడ కొన్ని జరిగిన అవరోధాల వల్ల ఆమె యొక్క నిధికేసిన బంధనం అయితే ఆ ఫ్యామిలీ చేసిన తప్పుల వల్ల కాస్త డిస్టర్బ్ అయితే అవుతుంది. సో, అందులో వచ్చి పిశాచి అయితే కథ మేలుకోతుంది. ఆ పిశాచి మేలుకోవాలి, ఆ పిశాచి వేటాడాలి అంటే వాళ్ళకి కావాల్సింది ఆమె యొక్క ఆకలి తీరాలన్నమాట. ఆకలి తీర్చడానికి అక్కడున్న ఆ ఒక్క ఫ్యామిలీ యొక్క వైఫ్‌ని ఆమె అట్రాక్ట్ చేస్తుందనమాట. అట్రాక్ట్ చేసి నీకొక నిధినిస్తాను. నువ్వొచ్చి నా కోరిక తీర్చు అని కాస్త ఆశ చూపిస్తుందనమాట. ఆమె దానికి అట్రాక్ట్ అయిన తర్వాత నీ దగ్గరకొస్తే నీకేం కోరిక కావాలంటే అప్పుడు ఆమె ఆకలి తీర్చడానికి నాకు రక్తం కావాలి. అది ఇలాంటి రక్తం కాదు. అప్పుడే పుట్టిన చిన్న పిల్ల. చిన్న పిల్లవాడి రక్తం అయితే కావాలని చెప్తుంది. అక్కడ ఉన్న చిన్న పిల్లవాడు ఎవరో కాదు. ఆమె యొక్క కొడుకే అయితే అక్కడుంటాడు. సో, ఒక తల్లి యొక్క కొడుకున బలిస్తేనే ఏమన్నా ఆమెకు వర్కౌట్ అయితుందేమో ఆ రాక్షసిగా మనకి తెలీదు గానీ, ఆమె చిన్న పిల్లవాడి యొక్క రక్తాన్నయితే అక్కడ నరబలినైతే కోరుకుంటుంది. అందుకోసం ఆ వైఫ్ ఏం చేస్తుందంటే ఫ్యామిలీ వైస్ తనకు పుట్టిన పిల్లవాడిని చంపడానికైతే ప్రయత్నిస్తుంది. ఆ చంపిన పిల్లవాడిని ఆమె యొక్క నాయనమ్మ ఆ వైఫ్ నుంచి కాపాడి తీసుకొని వెళ్తుంది. ఆ వైఫ్ వచ్చేసి ఆ పిశాచికైతే బలైపోతుంది. అక్కడికి ఒక సీన్ అయితే అయిపోతుంది. కట్ చేస్తే మళ్ళీ తర్వాత పాస్ట్ అయిపోయి ఒక 20, 30 సంవత్సరాల తర్వాత ప్రెజెంట్ వచ్చేసి మన హీరో ఎంట్రీ అయితే జరుగుతుంది. మన హీరో వచ్చేసి ఒక పారానార్మల్ యాక్టివిటీలో అయితే పనిచేస్తున్నాడు. అతని జాబ్ వచ్చేసి ఎక్కడైనా ఏమన్నా సూపర్ పవర్స్ కానీ, ఒక అబ్నార్మల్ మూవ్‌మెంట్స్ గానీ, ఒక దెయ్యాలంటే అభూత కలప ఉంటే అక్కడ వీళ్ళు దెయ్యాలు లేవని చెప్పి ప్రజలకొచ్చేసి చెప్తుంటాడు.
సాధారణ జీవితాన్ని అయితే వాళ్ళు గడిపేలా చేస్తుంటాడు. మరి అతనికొచ్చేసి ఒక టాస్క్ అయితే వస్తుంది. పలానా బిల్డింగ్‌లో వచ్చేసి ఒక దెయ్యం ఉందంట. ఒక పిశాచ్ ఉంటంట. అక్కడికి వెళ్లి నువ్వైతే వాళ్ళకి చెప్పు. అక్కడ ఏం లేదని కనిపెట్టనైతే పంపియడం అయితే జరిగిద్ది. అక్కడ వెళ్ళిన హీరో వచ్చేసి చాలా మందికి చెప్తాడు. ఇక్కడ ఏం లేదని చెప్తాడు. అతని యొక్క బృందాన్ని, అతని యొక్క ఉంటారు. వాళ్ళకి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. బట్ వాళ్ళైతే నమ్మరు. లేదు ఇక్కడైతే ఖచ్చితంగా దెయ్యం ఉందనైతే వాళ్ళైతే వాదిస్తారు. అప్పుడు మన హీరో ఏం చేస్తాడంటే ఒక మిషన్ అయితే తెస్తాడు. ఒక మిషన్ తెచ్చి, ఒక డివైస్ తెచ్చి దీని ద్వారా మనకి ఇక్కడ దెయ్యాలు ఏమన్నా అబ్‌నార్మల్ మూవ్‌మెంట్ చేస్తే మనకు తెలుస్తాయని అయితే చెప్తాడు. తర్వాత కొన్ని సిట్యుయేషన్ తర్వాత అతనికి కూడా అర్థమైపోతుంది. ఇక్కడ దెయ్యం ఉందని చెప్పి. యాక్చువల్‌గా అతని కల్లోకొస్తే ఒక చిన్న బాబయితే కల్లోకొస్తున్నాడు. యాక్చువల్‌గా వాళ్ళకు ట్రైలర్ చూపడం అయితే జరిగింది. వేరే వాళ్ళకి అతను ఏం చెప్తాడంటే, మీరొచ్చేసి కల్లో ఎవరైనా వ్యక్తిని చూశారనుకోండి, అది ఖచ్చితంగా మీరు జీవితంలో చూసిన వ్యక్తే. మీకు తెలియని వ్యక్తులు వచ్చేసి కల్లోకైతే ఎవరు రారనేసి చెప్తాడు. సో, ఆ పిల్లాడి కల్లో అతని కల్లోకొచ్చి ఒక బాబయితే వస్తాడు. ఆ బాబు నేను ఖచ్చితంగా అయితే చూసుంటాను. లేకపోతే నా కల్లోకి రాడు కదా! అని ఆలోచించిన తర్వాత నాకు తెలిసిందేందంటే, ఆ చిన్న పిల్లాడు ఎవరో కాదు ఆ హీరో అనమాట. సో, అప్పుడు ఆ లేడీ చంపడానికి వెళ్ళిన వ్యక్తి ఎవరో కాదు మన హీరోయే. సో, మా అమ్మకెందుకు అలా జరిగిందో, మా అమ్మ ఎందుకు చంపాలనుకుంది నన్ను అని ఆలోచించి వాళ్ళ నాయనమ్మని అడిగితే అప్పుడు చెప్తుందనమాట. ఆయనలో వచ్చి ఒక పిశాచం ఉంటే, ఆ పిశాచం వచ్చేసి దానికి ఆకలి తీరాలి. చిన్న పిల్లవాడి రక్తం కోరుతుంది. దాని ఆకలి తీరుతుంది. అందువల్ల నేను చంపాలనుకున్నాననమాట. హీరో అయితే ఆ దయ్యాన్ని ఆపడానికి, ఆ పిశాచిని బయటికి తెచ్చి దాన్ని అంతం చేయడానికైతే ప్రయత్నిస్తాడు. కానీ అతని వల్ల అయితే కాదు. ఆ తర్వాత అతనికి తెలిసేది ఏమంటే, ఆ పిశాచిని ఆపాలి తెలియాలంటే ఒకరి వల్లే అవుతుంది. ఆ ఒకడు ఎవరో కాదు జటాధరుడు అనమాట. జటాధరుడు అయితే మన శివుడు. జడం అంటే మనకు తెలుసు వెంట్రుకలు. ఒక కొప్పులా కట్టిన వ్యక్తిని జటాధరుడు అనేది అంటాము. అంటే ఆ కొప్పులో వచ్చేసి ఆయన గంగాదేవిని అక్కడ స్టోర్ చేసుకుంటారనమాట. సో, ఆ విధంగా ఆయన శివనామస్మరణ చేసి శివభక్తునిగా మారి ఒక అఘోరాలా మారి మళ్ళీ అక్కడికొచ్చి ఆ దయ్యంతో అయితే ఫైట్ చేయడం అయితే జరిగింది. మరి ఆ దయ్యంతో ఫైట్ చేసిన తర్వాత దాదాపు అతను ఓడించాలని ప్రయత్నిస్తాడు కానీ అది కూడా వల్ల కాదు. ఇంక దాదాపు ఇంకా అతను ఓడిపోయి అక్కడ దయ్యం వచ్చేసి ఆమె పిశాచి వచ్చేసి అతన్ని చంపడానికి వెళ్ళే టైంలో వచ్చేసి డైరెక్ట్‌గా మన శివుడైతే వచ్చేసి ఆ మహాదేవుడు వచ్చేసి ఆ దయ్యాన్నయితే అంతం చేసేస్తాడు. సో, ఈ విధంగా అయితే స్టోరీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా నేను ట్రైలర్ చూసిన తర్వాత కనిపెట్టిందయితే ఇది. సో, మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా యొక్క స్టోరీ కరెక్ట్ అనుకుంటున్నారా? లేకుంటే 'సుధీర్ బాబు' యొక్క ఎలాంటి సినిమాలు చూస్తే మీకు నచ్చుతుంది? ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? లేకుంటే ఇటీవల వచ్చిన అన్ని డివోషనల్ మూవీస్ అన్నీ భారీ బ్లాక్ బస్టర్‌లు అయితే లైక్ 'కాంతార' గాని. సో, మీరేమనుకుంటున్నారు? నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారో లేదో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.